audio jungle. ఈరోజు వచ్చినప్పుడు ఈ హాల్లో ఉన్న ఎనర్జీ చూసి అరే మనం ఎందుకు ఫీల్ అవ్వాలరా, మనం ఎందుకు ఎఫెక్ట్ అవ్వాలరా, చిన్నప్పటి నుంచి చేసేది ఇదే కదా, చిన్నప్పటి నుంచి ఫైటే అంటే సర్వైవల్ గురించి ఫైట్, గుర్తింపు గురించి ఫైట్, రెస్పెక్ట్ గురించి ఫైట్, చిన్నప్పటి నుంచి ఇదే చేస్తూ వచ్చినాం. ఇక లైఫ్ మనకు నేర్పించింది అదే. సో ఇప్పుడు నేను ఇవి చేస్తున్నారు కదా ఈ పైరసీ, మళ్ళా లింక్లు పట్టుకొని ఆన్లైన్లో తిప్పి వీళ్ళు పబ్లిసిటీ గురించి వాడుతున్నారు, దీని గురించి వాడుతున్నారు. ఈ కిందికి లాగే బ్యాచ్ మీ అందరికీ చెప్పాల్సింది ఒకటే, చెప్పాలనుకుంటున్నది ఒకటే, నేను ఎలాగైనా నాకు కావాల్సింది సాధిస్తా పై. మీరు అంటే మీరు ఏమన్నా చేయండి, నాకు వచ్చింది ఇదే, నేను నాకు నచ్చింది చేసి ఎలాగైనా ఐఎమ్ ఫోకస్డ్ ఇనఫ్ టు డూ అండ్ అచీవ్ వాట్ ఐ వాంట్, అండ్ దట్ ఈస్ వాట్ ఐ వాంట్ టు గివ్ టు మై ఆడియన్స్, దట్ ఈస్ వాట్ ఐ వాంట్ టు గివ్ టు మై ఫ్యాన్స్. On that note, I don't want to be in a dull mood, on a happy mood. What's up, my rowdy boys? This is what we want. Idi kada manaku kavalsindi. We want laughter, we want joy. Andaru enjoy cheyali, enduku ee nuisance. So August 15th, 2 రోజులే ఉంది అనుకుంటా, 2 రోజులు ఉంది. August 15th థియేటర్లలో వస్తుంది, అండ్ నేను థియేటర్లో 1 year తర్వాత వస్తున్నా ఆల్మోస్ట్, అండ్ ఐ వాంట్ యూ టు ఎంజాయ్ ద ఫిల్మ్ ఇన్ ద థియేటర్స్. సో ఐ వాంట్, అంటే నాకు గట్టిగా నమ్మకం నవ్వులతో థియేటర్ నిండిపోతుందని నాకు గట్టి నమ్మకం 15th రోజు. ఇంకా పైరసీ గురించి ఏం చెప్పాలి, ఇంకా అంటే దాని గురించి చెప్పి కూడా వేస్ట్, మీకే తెలుసు ఏది కరెక్టో ఏది రాంగో. కానీ అంటే ఇప్పుడు ఈ నల్ల కళ్ళద్దాలు వేసుకొని ఎందుకు తిరుగుతున్నా నేను, నాకు 1 week బ్యాక్ ఐ సర్జరీ అయింది, కళ్ళు ఇన్ఫెక్షన్ అయ్యి సర్జరీ అయింది. ఐఎమ్ నాట్ సపోజ్ టు ఫేస్ లైట్స్, కానీ ఒక 1 week వరకు వెయిట్ చేయొద్దు. కానీ సర్జరీ అయిన నెక్స్ట్ డే నేను ఈ కళ్ళద్దాలు పెట్టుకొని డబ్బింగ్ థియేటర్కి వెళ్ళి డబ్బింగ్ చెప్తున్నా, ఎందుకంటే ఆల్రెడీ ఒక వర్షన్ అయిపోయింది, కానీ టైం ఉంది కదా. బుజ్జి గారికి ఒక డైలాగ్ స్టైల్ ఉంది, ఒక డైలాగ్ టైమింగ్ ఉంది, ఇంకా మంచిగా చేద్దాం విజయ్, ఇంకా పేలుతుంది థియేటర్లో, ఇంకా ఎంజాయ్ చేస్తారంటే ఈవెన్ ఇఫ్ ద డాక్టర్ అడ్వైజ్ అగేన్స్ట్ ఇట్, సరే త్వరలో సినిమా వస్తుంది అని మళ్ళీ వెళ్ళి అక్కడ డబ్బింగ్ చెప్పాము. నాకు బుజ్జి సార్ ఈ సినిమా గురించి ఎంత వెయిట్ చేశారో, ఎంత కష్టపడ్డారో, ఎన్ని రాత్రులు నిద్ర లేకుండా కష్టపడ్డారో నాకు తెలుసు. ఐ నో, అంటే ఆయనకి ఎంత బిగ్ డ్రీమో ఈ ఫిల్మ్. I personally have seen and witnessed it. రష్మిక ఈ రోల్కి ఎంత హార్డ్ వర్కింగ్ గర్ల్, ఈ రోల్కి ఎంత ఎఫర్ట్ పెట్టి ఎంత చేసిందో, తన పని చేసినందుకు ఎన్ని మాటలు విన్నదో, ఎన్ని మాటలు పడ్డదో నాకు తెలుసు. అయినా అండ్ అరవింద్ గారు, వాసు గారు, హౌ మచ్ దే బ్యాక్డ్ అస్. అంటే మేము ఎంత షూట్ చేసినా కొన్నిసార్లు వాళ్ళకి ఎక్స్పెన్సివ్ సీన్స్ రీషూట్ చేసేమనేవారు. దట్స్ అరవింద్ సార్ అండ్ వాసు సార్. అంటే ఖర్చు అయినా పర్లేదు, మనం థియేటర్కి వెళ్ళినప్పుడు ఎవ్రీ సీన్ దే షుడ్ ఎంజాయ్ అని వి యూస్ టు ఎక్స్పెన్సివ్ రీషూట్స్, అండ్ కూర్చొని ప్రతి సీన్ అబ్జర్వ్ చేసి, ప్రతి ప్లానింగ్ చేసి, అంటే లాస్ట్ 3 days నుంచి ఐ నో డే అండ్ నైట్ హౌ మచ్ దే ఆర్ కోఆర్డినేటింగ్. ఈరోజు వాసు గారు ఎందుకు రాలే, ఎందుకంటే అక్కడ కూర్చొని కోఆర్డినేట్ చేస్తున్నారు ఈ పైరసీ ఆపడానికి. అంటే ఆ ప్రొడ్యూసర్ ఇస్ నాట్ ఏబుల్ టు కమ్ టు హిస్ ఫంక్షన్. ఒక ప్రొడ్యూసర్ తన చేసిన, అంటే 1 year పని చేసిన సినిమా వచ్చి మీతో ఎంజాయ్ చేయలేకపోతుండు. సో ఐఎమ్ సేయింగ్ దట్ ఆల్ ఆఫ్ అస్ పుట్ సో మచ్ ఎఫర్ట్. సో అంటే ఇది మీకు మేము ఎన్ని మాటలైనా నాకు ఎవరు ఏమన్నా నాకు పర్లేదు, నేను పడతా. అంటే నాకు నచ్చిన పని చేస్తున్నా కాబట్టి people can have opinions, but just don't this I feel is very wrong. And I know that on 15th all these feelings are going to go away. Cinema release ayyaka మీ ప్రేమతో మళ్ళీ ఎనర్జీ వచ్చేస్తుంది. ఈరోజే మిమ్మల్ని కలుస్తేనే ఎనర్జీ వచ్చేసింది, తప్పకుండా ఎనర్జీ వస్తుంది. అండ్ మోర్ దెన్ ఎనీథింగ్
నా కష్టాలు నేను పడతా, కానీ మోర్ దెన్ ఎనీథింగ్ మీరు ఫుల్ ఎంజాయ్ చేయాలని కంప్లీట్గా కోరుకుంటున్నా. దానికే ఎఫర్ట్ అంతా మా టీం వైపు నుంచి. సినిమా ఇస్ ఫర్ ఎంటర్టైన్మెంట్, సినిమా ఇస్ టు స్ప్రెడ్ లవ్, సినిమా ఇస్ టు స్ప్రెడ్ చియర్. సో ఐ వాంట్ మీరు అందరు వెళ్ళి కంప్లీట్గా ఎంజాయ్ చేయండి, అండ్ దట్ విల్ మేక్ అస్ హ్యాపీ దెన్ ఎనీథింగ్. ఆంధ్ర యూనివర్సిటీ, thank you so much for having us. Thank you so much for giving me back this energy. వైజాగ్ వచ్చే కోరిక తీరిపోయింది. మళ్ళీ తప్పకుండా వస్తాము. అంటే మిమ్మల్ని ఎట్లా మిస్ చేసుకుంటా అబ్బా, మళ్ళీ వస్తాయి, ఎనర్జీ మిస్ చేయదు. థ్యాంక్ యూ సో మచ్. ఏంటండి, వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.